నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. తాప్సీ ఈ సొట్టబుగ్గల భామ మనందరికీ సుపరిచితమే. అయితే కొన్నాళ్ళుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. తనకి అవకాశాలు రాకో లేదంటే తానే అవకాశాలను వదులుకుంటుందో మనకు తెలీదు. తెలుగు బాలీవుడ్లో కూడా మెరిసిన ఈ భామ ఇప్పుడు కొన్ని కామెంట్స్ చేసింది. ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్న ఈ కామెంట్స్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారిని అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు తాప్సీ కామెంట్స్ వల్ల. అసలు ఏం జరిగింది, తాప్సీ ఏం మాట్లాడింది, ఎందుకు దర్శకేంద్రుడిని ట్రోల్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం ఎనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వీర్లపాటి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. అంటే తాప్సీ అనే అమ్మాయిని కొంతమంది ఐరన్ లెగ్ అని చెప్పేసి అప్పట్లో ట్రోల్ చేశారు. ఎందుకంటే పాపం ఆవిడ ఎంత కష్టపడి మూవీస్ తీసినా కానీ అవి హిట్ కాకపోవడం వల్ల, స్టోరీస్ బాగున్నా తర్వాత బాలీవుడ్కి వెళ్ళింది. ఆ తర్వాత మొత్తానికి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి దూరం అయిన తర్వాత తెలుగు డైరెక్టర్స్ మీద ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు పెద్ద దుమారం రేపుతుంది ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుని కూడా అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఏంటిదంతా? తాప్సీ మన తెలుగు సినిమాల్లో జుమ్మన్నది నాదం సినిమా నుంచి పరిచయం అయింది అనుకుంటా. మీరు అన్నట్టు సొట్టబొగ్గుల సుందరి, అందంగా ఉంటుంది, ఒక పద్ధతిగానే సినిమాలు చేసిందని చెప్పవచ్చు. వాస్తవానికి అయితే చేసిన కాస్త సినిమాల్లో తన యొక్క ప్రత్యేకతను నిలబెట్టుకుంది. బాలీవుడ్ అయితే తెలుగు చిత్రాల్లో కానీ సౌత్లో బాగానే చేసింది ఆమె. సో ఆమె ఏం అభిప్రాయం వ్యక్తం చేసినా ఆమె వ్యక్తిగత అనుభవాలు, ఆ అనుభవాల్లో ఆమె సంఘర్షణ ఉండి ఉండవచ్చు, ఆ బాధలో అర్థత ఉండి ఉండవచ్చు. ఆమె చేస్తున్న వాక్యాలు నిజంగా ఇది రెండోసారి మూడోసారి కాంట్రవర్షన్సే. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ షోలో సరదాగా అడిగిన ప్రశ్నకు ఆమె సెటైరిల్గా చెప్పిన సమాధానం కూడా బాగా చర్చకు దారి చేసింది. మీకు ఇష్టమైన పొలిటికల్ లీడర్ అంటూ 2 ఫోటోల ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి మోడీ అండ్ రాహుల్ గాంధీది, నేషనల్ వైజ్ కాబట్టి. ఆమె వితౌట్ థాట్స్, అంటే ఏది ఆలోచించకుండా టక్కున చెప్పేస్తూనే అబ్బో మోడీ నా సెలక్షను, ఎందుకంటే లేదంటే నేను బయటకు వెళ్తే బతకాలి కదా. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నన్ను మోడీని ఆన్సర్ ఇవ్వకపోతే నన్ను ట్రోల్ చేస్తారు, నా మీద సోషల్ మీడియా దాడి చేస్తుంది అంటూ ఇండైరెక్ట్గా ఏదైతే ఉందో మోడీ పరివారకు వాళ్ళకు చురుకంటించినట్టుగానే చర్చ జరిగింది. సరే, అది రాజకీయ చర్చ. సో దాన్ని అదృష్టం తీసేసుకుంటే మేము తరచూ సినిమా డైరెక్టర్ల మీద కానీ అవకాశాల మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా అంటే నాకు తెలిసి సుమారు 20-25 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది ఆ సినిమాలు కూడా ఆమె హీరోయిన్గా అరగటం చేసి కూడా. అయితే సినిమాలో నటిస్తున్నప్పుడు కొన్ని చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులే కాదు, ఎవరైనా సరే, ఒక మేల్ ఆర్టిస్ట్ అయినా ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా కొత్త ప్రదేశానికి కానీ కొత్త పని చేస్తాను కొత్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్నీ మనం అనుకున్నట్టే ఉండవు. ఆ కంపెనీ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ స్థానం, హీరోయిన్ ట్రీట్మెంటు ఎలా చేస్తారు అనేది తెలవకుండా వెళ్ళిందని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. అంటే హీరోయిన్ని సినిమా డైరెక్టర్లు కానీ సినిమా ప్రేక్షకులు కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అలా చేయడం నేను తప్పే అంటాను. బట్ ఆమెకు తెలుసు హీరోయిన్ అంటే ఒక గ్లామరస్గా చూపిస్తారు. ప్లస్ తెలుగు సినిమా నేపథ్యం కానీ సౌత్ ఇండియా నేపథ్యం కానీ అదర్వైజ్ బాలీవుడ్ నేపథ్యంలో కానీ హీరోయిన్ని ఒక ఎడిషనల్ ఆఫ్ ది లవ్ ట్రాక్గానే వాడతారు. కానీ మెయిన్ హీరోగా ఆడైతే కథాంశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అంటే హీరో కథాంశం ఉంటుంది, హీరో గోల్ ఉంటుంది, హీరో బాధ్యతలు ఉంటాయి, హీరో యొక్క రిస్క్ అనాలిసిస్ ఉంటుంది. అన్నీ హీరో పాయింట్ ఆఫ్లో కథ నడుస్తున్నప్పుడు అతనితో జోడీగా మాత్రమే హీరోయిన్గా ఉంటుంది. ఎక్కడో అక్కడ అతనితో కలిసి ప్రయాణం చేస్తూ షేర్ చేసుకుంటుంది. ఇది కథా ట్రీట్మెంట్ విధానం. ఇదన్నీ అందరికీ తెలుసు. వెళ్తున్న గ్లామరస్గా చూపిస్తున్నప్పుడు, మరి డబ్బులు పెట్టి వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు, ఆ తరహా చిత్రాలు తీస్తున్నప్పుడు, ప్రేక్షకుడు ఆ తరహా చిత్రాలు ఆదరిస్తున్నప్పుడు డైరెక్టర్ ఆ తరహా చిత్రాలు తీస్తా అనుకుంటాడు. అయితే దాంట్లో సెన్సార్ నిబంధనలకు విరుద్ధంగా వస్తే మాత్రం అబ్జెక్షన్ చెప్పాలి, నిజంగా కూడా అబ్జెక్షన్. కానీ అన్నీ తెలిసినా కూడా సినిమాల్లో నటిస్తానికి వెళ్ళి సినిమాలు నటించేసి అంత అయిపోయిన తర్వాత ఏదో వ్యాఖ్యలు చేస్తుండడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే నీకు నచ్చినప్పుడు ఆ రోజే ఏదైతే ఇప్పుడు గతంలో ఫస్ట్ ఆమె రాఘవేంద్రరావు గారి సినిమాల గురించి కామెంట్ చేసింది. డైరెక్ట్ చేసినా రాఘవేంద్రరావుని, ఎందుకంటే ఆయన సినిమాలోనే నటించింది కాబట్టి. ఆయన తరహానే ఆయన ఒక ట్రెండ్, ఆయన ఒక పాలసీని ఫాలో అవుతున్నాడు. అది ఎంతవరకు సమంజసం? ఈ ఫెమినిస్టులు మాట్లాడినా లేదా ఈ ప్రసాదిక సమాజంలోంచి మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా రాఘవేంద్ర స్టైల్లో చేస్తున్నప్పుడు నీకు సెన్సార్ నిబంధనకు వెళ్ళినప్పుడు సెన్సార్ని అబ్జెక్షన్ చెప్పాలి, ఆ విధానానికి వెళ్ళాలి. ఇకపోతే ఆయన గ్లామరస్ కోసం ఏదైతే ఆనాడు కవులు కూడా రచయితలు సాహిత్యంలో కూడా
వర్ణన ఉంటుంది, కథానాయక వర్ణన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది దృశ్యకావ్యం కాబట్టి ఈయన దృశ్య రూపంలో హీరోయిన్లోనే ఏదో రకంగా చూపించడానికి ఆయన పండ్లు పలానే ఒక సింబాలిక్గా తీసుకున్నాడు. అది నాకు కూడా నచ్చదు, బట్ అది చేస్తున్న సెన్సార్ యాక్సెప్ట్ చేస్తుంది, ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, నటించిన హీరో హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అప్పుడు నటించేసి తీరా బయటకు వచ్చాక నా మీద పుష్పాలు అయిపోయి కొబ్బరి బొండాలు వేశారు, అవి వేశారు, ఇవి వేశారు, నాకు బాధగా అనిపించినట్టు. నిజంగా బాధే, బట్ నువ్వు సినిమాలు నటించకుండా ఉండాల్సి ఉంటుంది. అంటే మనం ప్రాజెక్ట్ మీద సైన్ చేసేటప్పుడే మన క్యారెక్టర్ ఆ సినిమాలో ఎలా ఉంటుంది, మనం వేసుకునే కాస్ట్యూమ్, అందులో ఏమైనా ఇలాంటి పర్టికులర్ సీన్స్ ఉంటే ముందే వాళ్ళు చెప్పేస్తారు, ఎందుకంటే ఇబ్బంది ఉండకూడదు. అన్నిటికీ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి, ఇది తాప్సీ గురించి నేను మాట్లాడట్లేదు సార్, ప్రతి ఒక్కరు చేస్తున్నది ఏంటంటే చేసేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు, అయిపోయిన తర్వాత వచ్చి కామెంట్స్ చేస్తుంటే ఎవరిది మిస్టేక్? నేను అనేది కూడా అదే. అక్కడ నీకు డ్రెస్సింగ్ విషయంలో కానీ, అతను ఇచ్చినటువంటి ఇన్నర్వేర్ డ్రెస్ విషయంలో కానీ, ఏదైనా సరే వాళ్ళు ముందే చెప్తారు. వాళ్ళు చెప్పకుండా నువ్వు వెళ్తున్న లోకం గురించి నీకు తెలుసు, నువ్వు వెళ్తున్నటువంటి ఆ సినిమా సెక్టర్ ఎలా ఉంటుందో, పరిశ్రమల తీరు ఎలా ఉంటుందో తెలుసు. అంటే తెలిసినంత మాత్రం వెళ్తే మమ్మల్ని ట్రీట్ చేస్తారా అంటే, మనం ప్రమాదకరమైనటువంటి జంతువు మధ్యలోకి వెళ్ళిపోయి జంతువుల తీరు ఎలా ఉందని అంటే మనం ఏం చేసేది లేదు. అక్కడ విధానాలు జరుగుతున్నప్పుడు అవసరం తీరింది, 20 ఏళ్ళు అయిపోయింది, తర్వాత ఇప్పుడు అవకాశాలు తగ్గినంగనో లేదా అవకాశాల గురించి నాకు వెయిటింగ్ అవసరం లేదన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, గడిచిపోయిన మీరు అన్నట్టు గడిచిపోయిన దాన్ని కలిసి లివింగ్ టుగెదర్గా కలిసి ఆ డేటింగ్లను చేసేసి తీరా వాళ్ళ అవసరాలు తీరాకనో లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కరగనప్పుడు రివర్స్ తిరిగి నన్ను అత్యాచారం చేసిన కేసులు కూడా పెట్టడం ఈ మధ్య చూస్తున్నాం. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా అబ్జెక్షన్ చెప్తుంది. కలిసి కొన్నాళ్ళు ఇష్టపూర్తిగా ఒకసారి 2 సార్లు అంటే మభ్యపడుతుండొచ్చు. సో ఇష్టపూర్తికంగా మీరు వెళ్ళి, మీరు దురాశతో వెళ్ళి ఆ తర్వాత అత్యాచారం అంటే అది అత్యాచారం కిందకి రాదు అని చెప్పడం జరుగుతుంది. సో అది కోర్టు నిర్ణయం. సో ఇక్కడ కూడా అయింది, మరి తాప్సీ గారు ఆ రాఘవేంద్రరావు గారి గురించో సౌత్ ఇండియా ఫిలిం గురించో చెప్పడం కన్నా ఆ రోజు ఆమె నటించకుండా ఉండి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.